హలో నమస్తే. నేను శ్రీనివాసరావు వాసంశెట్టి. నాది కాకినాడ అండి. నేను ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీలో నేను యూజర్ కార్ బిజినెస్ చేస్తాను. నాకు కరూర్బాగ్లో ఆఫీస్ ఉంది. ఓకే అండి. నేను ఈరోజు ప్రతి సోమవారం కూడా వెహికల్ గురించే కాకుండా వెహికల్కి సంబంధించి ఒక ఎపిసోడ్ చేస్తూ ఉంటానండి. నేను వెహికల్కి సంబంధించి వెహికల్ ఇంజిన్ గురించి కానీ, యాక్సిడెంట్ గురించి అని, రస్టింగ్ గురించి కానీ ఏదైనా ఎపిసోడ్ చేస్తాను. అదేవిధంగా ఈ వారం ప్రతి మండే చేస్తూ ఉంటాను. ఈ వారం వచ్చేసరికి వెహికల్కి సంబంధించిన టైర్స్ గురించి నేను ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను. ఈ వారం ఎపిసోడ్ బిగించేసే ముందు నాదొక చిన్న విన్నపం అండి. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. అంటే కార్ అనేది మన కదిలే ఇంటి లాంటిదండి. మన ఫ్యామిలీ మొత్తం అందులో ట్రావెల్ చేస్తాం. కదిలే ఇంటి దాటిది. ఇక రస్టింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ క్యాన్సర్. డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ ప్లీజ్. దెన్ కమింగ్ టు ద పాయింట్, మనం ఎగ్జాంపుల్ చాలామంది ఢిల్లీలో వెహికల్స్ కొంటున్నారు. చాలామందితో వేరే వాళ్ళు కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అది వేరే విషయం, పర్సనల్ విషయం. ఇంకా దెన్ కమింగ్ టు ద ఈ వెహికల్ కొనేటప్పుడు ఎగ్జాంపుల్, మనం ఒక పిల్లవాడిని కాలేజీలో కానీ స్కూల్లో జాయిన్ చేయాలంటే మనం ఏ కాలేజీ సిటీలో మంచిగా ఉన్నాయి, అందులో ఎవరెవరు ప్రొఫెసర్స్ ఉన్నారో, ఎవరు బాగా చెప్తారు అనేది అవగాహన చేసుకుని కాలేజీలో జాయిన్ చేస్తాం. ఓకే. దెన్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్కి ఏమైనా ఆపరేషన్ చేయించాలనుకుంటే సిటీలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో సర్జన్ ఎవరు ఉన్నారు, ఎండి చేశారా, ఎంఎస్ చేశారా, ఎంబీబీఎస్ చేశారా అనేది మనం తెలుసుకుని ఆ హాస్పిటల్కి వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్కి ఆపరేషన్ చేయించాలి. అదేవిధంగా మనం కారు కొనుక్కునేటప్పుడు ఈ పిల్లవాడిని జాయిన్ చేసేవాడు సరిగ్గా కరెక్ట్ కాలేజీలో జాయిన్ చేయకపోతే ఈ పిల్లవాడి భవిష్యత్తు మనకి రిస్క్లో పడుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సంబంధించి కరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కారుకి సంబంధించి ఇక్కడికి వచ్చి చాలామంది తీసుకుంటున్నారు. కారుని సర్టిఫై చేసేవాళ్ళు కూడా, ఎవరైతే మనం డాక్టర్స్ గట్రా ఎలా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం, కారుని సర్టిఫై చేసేవాళ్ళు కూడా కారుని ఎవరైతే కొంటున్నారో ఇక్కడ రాకుండా ఎవరితో కొనిపించుకుంటున్నారో ఆ కారుని కొనే వ్యక్తికి ఏ అర్హత ఉంది కారుని సర్టిఫై చేయడానికి? ఇది ఓకే, గుడ్ కార్, ఇంజిన్ సైడ్ కానీ రస్టింగ్ కానీ లేకుండా ఇది యాక్సిడెంట్ అవ్వలేదని చేసే ఆ వ్యక్తికి ఏ అర్హత ఉంది? ఏమైనా అర్హత ఉండాలి కదా. ఒక కారుని సర్టిఫై చేయాలంటే అతను మెకానిక్ అయ్యి ఉండాలి, లేకపోతే పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉండాలి, లేకపోతే ఐటీఐ మెకానికల్ ఇంజనీర్ ఉండాలి, లేకపోతే వర్క్షాప్లో వర్క్ చేసి, చదువు లేకపోయినా వర్క్షాప్లో వర్క్ చేసి ఉండాలి. అతనికి ఏ అర్హత ఉందని డిసైడ్ చేస్తారు కార్ని. రస్టింగ్ వెహికల్స్ అనేది వెరీ డేంజరస్ వెహికల్స్. ఓకే అండి. ఏ అర్హత ఉందని అతనికి ఒక అర్హత ఉండాలి. కానీ వీళ్ళు ఒకరిని బేస్ చేసుకుని ఇప్పుడు కారు దాంట్లో మనం కంపల్సరీ మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తున్నాం. మన ఫ్యామిలీ మొత్తం, అంటే కారు అనేది కదిలే ఒక ఇంటి లాంటిది. ఆ కారు సరిగ్గా లేనప్పుడు, ఆ కారుకి ఏదైనా డ్యామేజ్ అయితే, ఆ కారు ఏదైనా యాక్సిడెంట్ అయితే మొత్తం మన ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. ఓకే అండి. ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయి దాన్ని మనం డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ చేతిలో మనం డిసిషన్ పెట్టి వేరే వాళ్ళ దగ్గరికి మనం కారు తీసుకోవడం అంటే ఎంతవరకు కరెక్ట్? అది కొంచెం ఆలోచించండి. చాలా రిస్క్తో కూడుకుంది. అందుకని ఎంత రిస్క్ అయినా సరే, ఎంత టైం తీసుకున్నా సరే మీ కారుని మీరు దగ్గర నుంచి చూసుకోవడం అనేది చాలా ఉత్తమం అని నా పర్సనల్ అభిప్రాయం. అది మిగిలిన ఎవరిని నేను చేయట్లేదు, కస్టమర్ కోసం చెప్తున్నాను ఇది. అందుకని మీరు మీ కారుని చూసుకునేటప్పుడు ఒక వ్యక్తికి ఏ అర్హత ఉందనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారిని ఏ అర్హత ఉంది మనం డాక్టర్ గారిని ఎలాగ ఎంక్వైరీ చేసుకుంటున్నాం, ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ని ఎలా ఎంక్వైరీ చేసుకున్నాం, అదేవిధంగా దీన్ని కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఇక నేను యూజర్ కార్స్ అంటే నాకేం అర్హత ఉంది అది కూడా నాకు చెప్పాలి. నేను బీకామ్ కంప్యూటర్ చేశానండి. మై ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్ అండ్ నేను హైదరాబాద్లో మారుతిలో 15 సంవత్సరాలు వర్క్ చేశాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ఇది. ఆ ఎక్స్పీరియన్స్తో నేను కారు రస్టింగ్, యాక్సిడెంట్ కానీ, ఇంజిన్ సైడ్ కానీ నేను చేయగలుగుతాను. 70-80% నేను దాన్ని రీచ్ అవుతానని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు మన ఎపిసోడ్ టైర్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైర్స్ అనేది సైకిల్ దగ్గర నుంచి, 2 వీలర్ దగ్గర నుంచి, కారు, బుల్డేజర్స్, స్పోర్ట్స్, ఫార్ములా 1, ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్కు, హెలికాప్టర్, విమానాలకి కంపల్సరీ టైర్స్ వాడతారు. టైర్స్ ఇంపార్టెంట్, మన జీవితంలో ఒక భాగం. ఆ టైర్స్ లేకుండా మనం ట్రావెల్ చేయలేం. టైర్స్ అనేది అంత ఇంపార్టెంట్.
ఈ టైర్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది డీలర్స్ వచ్చేసరికి దాన్ని కటింగ్ టైర్స్ అని, ఇంకా రీబటన్ టైర్స్ అని, వాళ్ళ బిజినెస్ కోసం దాన్ని వెయిటింగ్ జరుగుతుంది. ఇది చాలా రిస్క్ అండి. డీలర్స్కి తెలుస్తుందో తెలియదు కానీ చాలా రిస్క్ అండి. కస్టమర్ని ప్రాణాన్ని మీరు రిస్క్లో పెడుతున్నారు, అది ఆలోచించండి కొంచెం. మీరు డబ్బులు సంపాదించుకోండి కాదట్లేదు, కానీ ప్రాణంతో తీసుకోండి. చాలా రిస్క్తో పోతుంది. చాలా ఇది కరెక్ట్ పద్ధతి ఏం కాదు. కొంతమంది కస్టమర్లు కానీ కొంతమంది వెహికల్ సర్టిఫై చేసేవాళ్ళు కూడా కటింగ్ టైర్ని, ఈ రీబటన్ టైర్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. ముఖ్యంగా రీబటన్ టైర్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ అవుతుంది. అది ఒరిజినల్ టైర్ లాగా వస్తుంది. అలాగే చైనా టైర్స్ అని తిప్పారు. చైనా టైర్స్ ఒకటి మన ఫ్యామిలీ మొత్తం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ టైర్ సరిగ్గా లేక, ఆ సైడ్ ప్రెజర్ లేక, ఎండకి తట్టుకోలేక ఆ టైర్ పేలిపోతే కంట్రోల్ చేయడం కార్ని ఎవరు ఎంత ఎక్స్పర్ట్ అయినా కంట్రోల్ చేయడం కష్టం. మన ప్రాణాలను రిస్క్లో పెడుతున్నామండి. అదొకటి కొంచెం చూసుకోండి. మీరు ఎవరైనా కార్లు ఎవరు కొంటున్నా సరే అదొకటి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను టైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైర్లు వచ్చేసరికి చాలామందికి నాకు తెలిసినంత వరకు 80% వరకు ఈ టైర్ల మీద అవగాహన ఉంటుంది. ఓన్లీ టైర్ల యొక్క నెంబర్ మాత్రమే చూసుకుంటారు. 205, 16, 205, R16, R15, R16 ఇవే చేసుకుంటారు. రేడియల్ టైర్స్ ఆర్ అంటే ఇవే చూసుకుంటారు. దాని హైటు, సైజ్ అనేది లోపల మన డిస్క్ వెళ్ళే సైజు అండ్ దాని విత్ ఎంత ఉంటుంది, అవి సూచించేవి ఉంటాయి ఇందులో. అవి సూచిస్తాయి ఇందులో ఈ మూడింటిని అవి సూచిస్తాయి. ఆర్ అనేది రేడియల్ వస్తుంది. ఇంకా టైర్లు వచ్చేసరికి సైకిల్ టైర్లు కానీ, మీరు స్కూటర్ టైర్లు కానీ ఇందులో లేయర్స్ ఉంటాయండి. 2 లేయర్, 4 లేయర్, 8 లేయర్ అని లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ బట్టి ఈ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి. లేయర్స్ బట్టి అందువల్ల ఈ టైర్స్ని ఎన్ని లేయర్స్ అనేది కార్కి వచ్చేసరికి ఎన్ని లేయర్స్ వస్తాయి, 2 వీలర్ వచ్చేసరికి వీటి గురించి నేను మాట్లాడలేదు. అవి అంతవరకు టైర్ల మీద చాలా వరకు ప్రింటెడ్ మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ ఎవరికి పెద్దగా అవగాహన ఉండదు. ఈ టైర్ సైజ్ ఏంటి అనేది చూసుకుంటారు. ఆ మిగిలిన ఏంటి అనేది చూడరు. ఆ టైర్ సైజు 205, 6, R50 ఇవన్నీ వచ్చిన పక్కనే ఒక సింబల్ ఉంటుంది అండి. 104L అని, 104B అని, 104H అని ఇలా సింబల్స్ ఉంటాయండి. టైర్ని డిజైన్ చేసేటప్పుడు టైర్లకి ఒక సింబల్ వస్తుంది. L, అవి L నుంచి H వరకు వస్తాయండి. L, M, N ఇది. ఈ L, M, N అనేది మారుతి చిన్న వెహికల్స్ అంటే ఆల్టో, వ్యాగనర్ వెహికల్స్కి యూజ్ చేస్తారు. అసలు ఈ సింబల్స్ ఏంటి, ఈ సింబల్స్ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎల్ సింబల్ వచ్చేసరికి ఈ ఎల్లో ఎంత ఆ వెహికల్ ఎంత వెయిట్ మోయగలదు, ఎంత వెయిట్ మోసి అది రన్ అవ్వగలదు అనేది ఈ సింబల్కి సంబంధించిందండి. ఎంత వెయిట్ మోయగలదు, ఆ వెయిట్తో అది ఎన్ని కిలోమీటర్ స్పీడ్ మాత్రమే వెళ్ళగలదు. అంతకు మించి అంటే ఇప్పుడు ఎల్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ వరకు ఎల్ సింబల్ ఉన్న టైర్ క్యాపబిలిటీ ఉంటుంది. ఆ క్యాపబిలిటీకి మించి కొంతమంది ప్రయాణం చేసిన అంటే 120, 130, 150, 140 ఆ స్పీడ్లో వెళ్తే ఆ టైర్ ఆ ప్రెజర్ తట్టుకోలేక పేరిపోతుందండి. అలాగే ఎన్ ఒకే కేటగిరీకి వస్తుంది. ఆ తర్వాత LMNOPQRST ఈ విధంగా సింబల్స్ వస్తాయి. కమర్షియల్ వెహికల్స్కి ఏ సింబల్ వస్తుంది, ఆ సింబల్లో అది ఎంత వెయిట్ని మోస్తుంది, ఆ వెయిట్ని మోసు అలాగే ఆ విధంగా ఎంత మూవ్ అవుతుంది. అదేవిధంగా సీజనల్ టైర్స్ ఉంటాయండి. సీజనల్ టైర్స్ అంటే ఇప్పుడు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ సీజనల్ టైర్స్ ఉంటాయి. అదేవిధంగా దుబాయ్ లైట్ కంట్రీస్లో ఎండ చాలా విపరీతంగా ఉంటుంది, టెంపరేచర్ చాలా ఉంటుంది. రోడ్డు మీద కాలు వేస్తేనే మనకి రోడ్డు కందిపోతుంది, కాలు కాలిపోతే అలా ఉంటుంది. అక్కడ వాడే టైర్స్ మనకి ఇక్కడ వాడే టైర్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది ఆ ప్రెజర్ని తట్టుకోవాలి, ఆ హీట్ ప్రెజర్ని తట్టుకోవాలి, ఆ వెయిట్ని తట్టుకోవాలి. ఆ వెయిట్ తట్టుకుని అది ముందుకు మూవ్ అవ్వాలి. బండి మూవ్ అయ్యేటప్పుడు టైర్కి చాలా ప్రెజర్ ఉంటుందండి. కింద ఆ ప్రెజరు గ్రావిటీ ప్రెజర్ కానీ, హీటింగ్ ప్రెజర్ కానీ, ఆ పైన మళ్ళీ వెయిట్ తట్టుకోవాలి. అట్లన్నింటిలో తట్టుకొని ఆ వెహికల్ వెళ్ళాలి. అందుకనే ఆ టైర్స్ని కంపల్సరీ డిజైన్ చేసినప్పుడు వీటిలన్నింటినీ మైండ్లో పెట్టుకునే తయారు చేస్తారు. ఇంకా దుబాయ్ లాంటి కంట్రీస్లో అయితే ఏ టైర్ అయినా సరే 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కంపల్సరీ టైర్ మార్చవలసిందే. ఆ టైర్స్ 20,000 తర్వాత ఆ బండికి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ప్రతి సంవత్సరం ఫిట్నెస్ ఉంటుంది. అక్కడ ఫిట్నెస్ కానీ ఇవ్వరు.
20,000 కిలోమీటర్స్ తర్వాత ఆ టైర్ కంపల్సరీ మార్చవస్తుంది. ఆ టైర్ని మన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ హ్యాండ్ టైర్స్ అని చెప్పేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అటువంటి 20,000 తిరిగి పక్కన పెట్టిన టైర్ని అవే మనం యూజ్ చేస్తున్నాం. ఆ టైర్స్నే మనం ఇక్కడ సెకండ్ హ్యాండ్ కింద కొంటారు. ఇక్కడ మన ఇండియన్ రోడ్కి వచ్చేసరికి ఘాట్ రోడ్లో ఏ రకమైన టైర్ వాడాలి, నార్మల్ రోడ్లో ఏ రకమైన టైర్లు వాడాలి, వింటర్ సీజన్లో ఏ రకమైన టైర్, సీజనల్ టైర్స్ అంటారు. సీజనల్ టైర్స్ ఉంటాయి. సమ్మర్లో ఏ రకమైన టైర్, సీజనల్ టైర్ వస్తుంది. ఆల్ సీజన్ టైర్స్ కూడా ఉంటాయండి ఇందులో. ఇప్పుడు వర్షాకాలం అటువంటి మంచు పడే ప్రదేశం కానీ వర్షాకాలం ఎప్పుడు ఉండే ప్రదేశంలో రబ్బర్ ఎక్కువ యూజ్ చేసి మెత్తగా ఉన్నది ఆ టైర్స్ వాడతారు. అంటే గ్రిప్పింగ్ గురించి వాడతారు. ఇంకా నార్మల్ రోడ్లలో నార్మల్ టైర్స్ వస్తాయి. ఇంకా ఘాటీలు ఎక్కేటప్పుడు మన అప్పలు ఎక్కేటప్పుడు ఏ రకమైన గ్రిప్పింగ్ ఉండాలి, ఏ రకమైన టైర్లు వాడాలి, సీజనల్ టైర్స్ వస్తాయి. ఆల్ సీజన్ టైర్స్ ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు ఈ టైర్స్ని. అందువల్ల టైర్స్ మీద కొంచెం అవగాహన చేసుకోండి డ్రైవర్లు కూడా. ఈ LMN VH అనేది హై అండి. అవి దగ్గర 250-300 కిలోమీటర్ల వరకు అవి మనం ప్రయాణించే స్పీడ్ వెళ్ళొచ్చు, ఏమీ కావు. అలాగే ఆ వెయిట్ ఎంత తీసుకుంటుంది అనేది కూడా అందులో సింబల్లో ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఆ సింబల్స్ నేను చూపిస్తాను. ఆ సింబల్స్ చూడండి. ఆ సింబల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సింబల్స్ని కంపల్సరీ డ్రైవర్ పాటించాలి. L సింబల్, M సింబల్, ఏ సింబల్ ఆ సింబల్ బట్టే మీరు ఆ వెహికల్ని మీరు 100 వెళ్ళాలా, 110 వెళ్ళాలా, 150 వెళ్ళాలా, అంతకు మించి ఆ సింబల్స్ ఇచ్చిన రేటింగ్ అంటే కిలోమీటర్స్ కానీ వెయిట్ కానీ అంతకు మించి వేసినా మీకు అది రిస్క్ అవుతుందండి. ఎప్పటికప్పుడు రిస్క్ అవుతుంది. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. టైర్లు పేలిపోతున్న కారణం అదే. అది సమ్మర్ సీజన్లో అయితే మంచి టెంపరేచర్ తట్టుకోవాలి. రోడ్డు ఎప్పుడు కాలిపోతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ తట్టుకోవాలి, ఆ వెయిట్ని తట్టుకోవాలి. ఆ వెయిట్ని తట్టుకుని అది ఆ ప్రయాణించాలి. అంటే యూటర్న్ చేసిన టర్నింగ్ చేసిన చాలా గ్రావిటీ వస్తుంది, చాలా ప్రెజర్ వస్తుంది. వాటి టైర్లు తట్టుకుని వెళ్ళాలి. మన చిన్న మోటార్ సైకిల్, లైట్ వెయిట్ వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ, సైకిల్స్ కానీ, అదేవిధంగా హెవీ వెహికల్స్, బుల్డేజర్స్ కానీ, కంటైనర్స్ కానీ, కంటైనర్ 10 టైర్స్ వెహికల్స్ కానీ, 20 టైర్స్ వెహికల్స్ కానీ చాలా ప్రెజర్ ఉంటుంది. ఆ టైర్లు ఆ ప్రెజర్ని అట్లని కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా విమానం దగ్గరికి వచ్చేసరికి విమానం మనకి దగ్గరగా 300-400 స్పీడ్లో టేకప్ అవుతుంది. అక్కడుండే 7-8 కిలోమీటర్ రన్వేలో కొన్ని 5 కిలోమీటర్ రన్వే ఉంటుంది. ఈ రన్వే మించి 300-400 స్పీడ్లో అది టేకప్ అవుతుందండి. దాని టైర్లు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ల్యాండింగ్ అయినప్పుడు ఆ టైర్ మీద ప్రెజర్ పడుతుంది. మొత్తం లోడ్ అంతా దాని మీద పడి అది గుర్తుకుంటుంది. ఇందులో ఎక్కువ రబ్బర్ వాడతారు. చాలా వరకు ఉంటారు. ఎక్కువ రబ్బర్ వాడి ఎక్కువ లేయర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఈ స్ట్రాంగ్ అయిన టైర్స్ని వీటికి వాడతారు. ఇంకా ఫార్ములా 1 స్పోర్ట్స్ వెహికల్స్ కానీ, ఫార్ములా 1కి ఒక ట్రిప్ వేసి ఇలా రాగానే ఆ టైర్ని చేంజ్ చేస్తారు. అంటే ఆ ఇంజిన్ క్యాపబిలిటీ అలా ఉంటుంది. దానివల్ల టైర్లు చాలా అరిగిపోతాయని ఇమీడియట్గా మారుస్తారు, పేలిపోతాయని ఫార్ములా 1. అందువల్ల నేను ఇక్కడ సింబల్స్ ఇస్తున్నాను. సింబల్స్ ఫాలో అవ్వండి. ప్రతి డ్రైవరు కూడా ఈ సింబల్స్ ఫాలో అయ్యి ఆ సింబల్ ప్రకారమే వాళ్ళు వెయిట్ వేయటం కానీ, లేకపోతే ఆ కిలోమీటర్ స్పీడ్ వేయటం కానీ, ఆ స్పీడ్ తీసుకోవటం కానీ చేయాలి. అది ఎవరో చూడరండి. రోడ్డు ఉంది కదా అని మనం 150, 180 అలా అంత స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఆ టైర్కి అంత క్యాపబిలిటీ ఉందా లేదా, ఆ టైర్ అంత తట్టుకుంటుందా లేదా అనేది ఎవరో చూడరండి, ఎవరికి తెలియదు అది. అందువల్ల ఈ సింబల్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ. ఆ సింబల్స్ చూడండి. నేను పర్టికులర్ ఇస్తున్నాను. L నుంచి VH వరకు ఉంటాయి సింబల్స్. VH ఎక్కువ పెద్ద స్పోర్ట్స్ వెహికల్కి, పెద్ద XUV 500 లాంటి వెహికల్స్కి VH సింబల్స్ ఎక్కువ వస్తాయండి, హెవీ లోడ్ తట్టుకోవడానికి. దయించి అవి చూడండి. అవి చూసి మీరు ఆ సింబల్స్ ప్రకారం డ్రైవర్ని కంపల్సరీ చూడవలసింది. ఇది ఆ సింబల్స్ ప్రకారం ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది మీరు చూసుకుని మీరు సేఫ్ డ్రైవింగ్, సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సింబల్స్ చూశారు కదండి. ఆ సింబల్స్ ప్రకారం మీరు కంపల్సరీ డ్రైవర్లీ సింబల్స్ చూడండి. ఆ సింబల్స్ ప్రకారం కంపల్సరీ మీరు డ్రైవింగ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా వెహికల్ గురించి కానీ ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే దయించి నా నెంబర్కి కాల్ చేయండి. 9346
242721 నా నెంబరు. ఏదైనా ఏ వెహికల్ గురించి కూడా ఏమన్నా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. నేను అవైలబిలిటీలో ఉంటాను. అదే మీకు ఏమన్నా వెహికల్స్ కావాల్సినా సరే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ నేను మంచి మంచి క్వాలిటీ వెహికల్సే పెడతాను. అదేవిధంగా ప్రతి మండే కూడా డాక్టర్ కార్ సిరీస్ అనేది చేస్తూ ఉంటాను. ఆ సిరీస్లో వెహికల్ గురించి ఏదైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయించి నాకు లైక్ చేయమని ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.